ఏందా మీరు గడబడి చేస్తున్నారు, బీహార్లో ఆగమాగం చేసిండ్రు. ఇగో గిన్ని రకాల ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఐడి కార్డులు ఉంటాయి ఒక మనిషికి? పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, తర్వాత నీకు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, బ్యాంక్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, పాన్ కార్డు, 12 రకాల కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ 12 ఏది ఇచ్చినా ఓకే, ఫలానాది ఉన్నది ఫలానాది లేదని గడబడి చేయొద్దు, ఆ 12 ఏది ఇచ్చినా కూడా ఆ మనిషిని మీరు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పింది. 7 వచ్చి ఇవాళ బతుకుదెరువు కోసం, చదువు కోసం, వైద్యం కోసం, అవసరాల కోసం, పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు కాబట్టి నీ ఓటు అక్కడ కట్ చేస్తా ఇక్కడ కట్ చేస్తా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందుకే జాగ్రత్తగా చేయాలి అన్న ఉద్దేశంతోన మనం మొత్తం డీటెయిల్గా చెప్పినాం. సో ఒక బూత్ ఏజెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మీకు టైం కూడా ఉంది, ఫుర్సత్గా చేయొచ్చు, లేవు ఆగమాగం అయ్యేది కూడా ఏం లేదు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాపింగ్ నడుస్తున్నది. మిస్ ఐఆర్ కార్యక్రమంలో ఏమేమి చూస్తారు అంటే, आपको 4 किस्म के अलग अलग काम करना होगा इसमें. एक चीज़ नंबर 1 ఫస్ట్ మనం చేసేది ఏంటంటే, ఎక్కడన్నా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటింగ్ అట్లనే కొనసాగుతుంటే దాన్ని డిలీట్ చేపియాలి. నెంబర్ 2, ఇదివరకు లేదు, ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు, అలా కంపల్సరీ రాయించాలి. 3వది, ఎవరన్నా మీ చుట్టాల పిల్లగాడు వచ్చి మీ దగ్గర చదువుకుంటున్నాను అనుకో, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే దబ్బన వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ దగ్గర సెటిల్ అయి ఉంటే వాళ్ళ ఓట్లు కూడా మీరు రాయించవచ్చు. అట్లే 4వ పాయింట్ ఏంది, ఎవరన్నా ఇక్కడోళ్ళు మన దగ్గరికి ఎంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అయినరు అనుకో, ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి కట్ చేయించాలి. 4 జరిగేది ఏం లేదు, పెద్ద ఇంట్లో కథ ఏం లేదు. ఇక 5వది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇక బీజేపీడు కాంగ్రెస్ వాడు లంగతనం చేసి మనోళ్ళు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వలాయించి కట్ చేస్తుండ అనుకో, ఏదో ఇక మనోళ్ళు అని రిజిస్టర్ అయిన వాళ్ళది ఇక బరాబర్ మొత్తం లెక్క పెట్టాలి, పత్రం పెట్టాలి, గడబడి చేయాలి.